ఇది కొంచెము సాస్ వేసుకొని తిన్నా బాగుంటుంది, సాస్ వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. ఇప్పుడు మా పిల్లలకి ఇస్తానండి, టేస్ట్ చూసి చెప్తారు వాళ్ళు. ఇవి చేశాను. ఏం పునుగులో చెప్పుకోను ఇప్పుడు? పునుగులని నువ్వే చెప్పావు. ఏం పునుగులో చెప్పు. పునుగులని చెప్పాను, అందులో ఏమేమి వేసాను చెప్పు. బియ్యపిండి వేసుంటావు, శనగపిండి వేసుంటావు, ఉల్లిపాయలు ఉన్నాయి, కరేపాకు ఉంది. అసలైన పునుగుల పేరు చెప్పట్లా నువ్వు. ఇంకా నోటికి ఏం తగులుతుంది నీకు? తోటకూర కాడలు వేసి చేసినట్టున్నావు. సరే, ఇంకా నీకు పూర్తిగా అర్థం కాలేదు, కానీ నేను ఛానల్లో పెడతాను కదా, అప్పుడు ఏమేమి చేశానో తెలుసుకో. మీరు కూడా అప్పుడే చూసి తెలుసుకోండి. ఎలా ఉన్నాయి టేస్ట్? సూపర్ సూపర్, బాగున్నాయి. ఇవి కొత్తిమీర కాడలండి, మొన్న పచ్చడి చేసి చూపించాను కదా. అయితే కొంచెము దోసపిండి మిగిలింది. సరే, ఈ దోసపిండిలో కాస్త ఈ కొత్తిమీర కాడలను కడిగి చిన్న చిన్నవి కట్ చేసేసి వేసేసి పునుగులు చేసి చూపిస్తాను చూడండి. అదిగో చూడండి, ఇందులో 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను, కొంచెం కరివేపాకు, ఇది కొంచెము తోటకూర కాస్త 4-5 ఆకులు సన్నగా కట్ చేసి వేసాను. ఇది కొత్తిమీర కాడలు చూపించాను కదా ఇందాక, ఆ కొత్తిమీర కాడల్ని కట్ చేసేసానండి. ఉల్లిపాయలు కట్ చేశాను. ఇవన్నీ ఇందులో కలిపేసుకుందాం. ఆల్రెడీ ఉప్పు ఇందులో వేసేసింది. పునుగులు చేసి చూపిస్తాను ఎలా ఉంటాయో చూద్దాం. అవన్నీ వేసి కలిపేశాను. బండి పెట్టి ఆయిల్ పోసుకున్నాను. ఈ ఆయిల్ కాగంగానే మనము కొత్తిమీర పునుగులు వేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా చిన్నవిగా వేసేసుకోవాలండి. చిన్న చిన్న వేయాలి, పెద్ద వేయకూడదు. పెద్ద వేస్తే కాలకుండా అట్లా అవుతాయి, అందుకని చిన్న చిన్న పునుగులు వేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసేసుకోవాలి. ఇవ్వండి, వేగిపోయాయి చూడండి. ఇప్పుడు తీసేస్తున్నాను. ఇగో తీసేసి టిష్యూ పేపర్లో వేసేసాను చూడండి. ఇది ఏదన్నా కొంచెం ఆయిల్ ఉన్నా ఆ టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది. మనకు తింటూ ఉంటే హెవీ ఆయిల్ అనిపించదు. కొత్తిమీర కాడల పునుగులు రెడీ.